ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ముఖ్యంగా భారతదేశంలో పౌల్ట్రీ ఇండస్ట్రీ ఈ కోళ్ల పరిశ్రమ మీద ఆధారపడి దాదాపుగా 60 లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. ఏదో గడిచిన 2-3 నెలల కాలంలో కొంచెం మంచి ధరలు లభించినా మరలా ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించబోతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో మరొకసారి ధరల పతనమయ్యాయి. తాజాగా సౌదీ అరేబియా 40 దేశాల నుంచి దిగుమతి చేసుకునే కోడి మాంసం దిగుమతుల్ని నిషేధించింది. ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్ నుంచి ముఖ్యంగా సౌదీ అరేబియాకి పెద్ద ఎత్తున ఈ చికెన్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఆ ఎక్స్పోర్ట్స్ దెబ్బతినిపోయాయి. కారణం బర్డ్ ఫ్లూ వైరస్లు. దేశంలో అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ఇప్పుడిప్పుడే జీవం పోసుకుంటా ఉంది. అది అదృష్టం ఏంటంటే వేగంగా విస్తరించడం లేదు. 2004, 2003, 2005లో కోళ్ల రైతులు ఏ విధంగా అయితే బర్డ్ ఫ్లూతో తీవ్రంగా నష్టపోయి ఫారాలు పీకేశారో అలాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. దేశీయ మార్కెట్ 76% వినియోగం భారత్లోనే ఉంది కాబట్టి కోడి పరిశ్రమ ప్రస్తుతం నో ప్రాఫిట్ నో లాస్ అన్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉంది. రాబోయే రోజుల్లో ఈ బర్డ్ ఫ్లూ కనుక మరింత విస్తరిస్తే ఇది మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ బాయిలర్ కోళ్ళు కానీ ఈ ఇండస్ట్రీ మొత్తం తీసేశారు. రాబోయే రోజుల్లో ఈ కోళ్ల పరిశ్రమ మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది రైతుల స్థాయిని దాటిపోయి పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళే కోడి పిల్లి ఇవ్వడం, వాళ్ళే దానా ఇవ్వడం, కేవలం రైతు షెడ్ వేసుకుని కాపలాదారుడిగా చేసేశారు. దీంతో ఆ రంగంలోకి కొత్తగా రైతులు అయితే ప్రవేశించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రీ మరింత మెకనైజేషన్ అయ్యే అవకాశం ఉంది. అసలు మనుషులతో పని లేకుండానే, ఒక మనిషితో కూడా పని లేకుండా 5 లక్షల కోళ్ళను పెంచడం ఎలా అనే దాని మీద చాలా దేశాల్లో ఇప్పటికే అమెరికాలో కానీ ఆ దేశాల్లో ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆ దానా నిల్వలు ఎంత ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. అంతా మిషనరీతోనే వాటరు దానా మొత్తం సప్లై చేస్తున్నారు. ఆల్రెడీ వ్యాక్సినేషన్ అంతా కార్యక్రమం పూర్తి చేసుకున్న కోడి పిల్లలను తీసుకొచ్చి వదులుతారు. 40 రోజులు మేపుతారు, వెంటనే లిఫ్ట్ చేస్తారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా ఈ కోళ్ల పరిశ్రమల్లో పనిచేసేందుకు కార్మికులు దొరికే పరిస్థితి లేదు. మెకనైజేషన్ తప్పనిసరిగా కావాల్సిందే. అయితే మెకనైజేషన్ చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి వచ్చే లాభాలకి ఆ పెట్టే పెట్టుబడికి పొందడం లేదు. రాబోయే రోజుల్లో ఈ పారిశ్రామికవేత్తలే ఆ పెంచుకునే కార్యక్రమం మెకనైజేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కోళ్ల పరిశ్రమ నిర్వహిస్తున్న రైతులు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, మార్కెట్లో గుడ్డుకి చికెన్కి గిట్టుబాటు ధరలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.